హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు నేను వెజ్ సేమియా పులావ్ తయారు చేస్తున్నాను. ముందుగా దానికోసం ఒక పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 కప్ సేమియా తీసి దీంట్లో యాడ్ చేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ఒక కప్లో తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ తీసి ఆ వాటర్ బాగా మరిగేంత వరకు కాంచి దానిలో వేయించి పెట్టుకున్న సేమియా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న సేమియాని ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకుందాము. వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ సేమియా తీసుకుందాము. ఈ మిగిలిన వాటర్ని మళ్ళీ మనం 1 కప్లో తీసి పెట్టుకుందాము. వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు ఈ వాటర్ని యూస్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ, మస్టర్డ్, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఇందులో తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసి బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ పీసెస్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తగినంత చిల్లీ పౌడర్, తగినంత కొరియాండర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా కప్లోకి తీసి పెట్టుకున్న గీ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. దీంట్లో ఈ వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడానికి మనం సపరేట్గా వాటర్ చేసి ఏమీ బాయిల్ చేయట్లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండడం వల్ల అది బాయిల్ అయిపోతుంది. బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 5 మినిట్స్ వరకు స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు ఈ ఉప్పు కారం అనేది ఆ సేమియాకి కూడా బాగా పడుతుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం సేమియాని మిక్స్ చేసుకుంటూ అలా ఫ్రై చేస్తాము. వెజ్ సేమియా పులావ్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ రెసిపీని చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడూ చేసుకునే నార్మల్ సేమియా ఉప్మా లాగా కాకుండా ఈ విధానంలో తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.